ఈ ప్రపంచంలోనే చాలా ప్రేమలు ఉన్నాయి. కానీ ఒక్క ప్రేమ కోసం దేవుడు కూడా తపస్సు విడిచిపెట్టాడు అంటే నమ్ముతారా? భర్త అవమానం భరించలేక అగ్నిలో కాలిపోయిన సతీదేవి, ఆ బాధతో ప్రళయం చేసిన పరమశివుడు. అసలు శివుడు ఎందుకు మూడో కన్ను తెరిచాడు? పార్వతి తపస్సు శివుని హృదయాన్ని ఎలా కదిలించింది? ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఆ పరమేశ్వరుడు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్వకాలంలో ఈ ప్రపంచం ప్రశాంతంగా ఉన్న రోజుల్లో కైలాస పర్వత శిఖరంపై పరమశివుడు లోకాలకు దూరంగా తపస్సులో లీనమై ఉండేవాడు. భస్మం పూసుకున్న శరీరం, జటాజూటం విప్పిన తల, కళ్ళల్లో లోకమంతా చూసినవాడు అనే ప్రశాంతమైన భావం. శివుడు తపస్సులో ఉన్నప్పుడు కాలమే ఆగిపోయినట్టుగా అనిపించేది. కానీ శివుని జీవితం ఇలా నిశ్చలంగా ఉండడానికి ముందు ఒక పెద్ద సంఘటన జరిగింది. ఆ సంఘటనే ఈ కథకు మూలం. ఒకప్పుడు శివుని భార్య సతీదేవి, ఆమె తండ్రి దక్ష ప్రజాపతి. దక్షుడు గొప్ప యజ్ఞాలు చేసేవాడు. కానీ అతని మనసులో అహంకారం ఎక్కువ. భస్మం పూసుకొని తిరిగేవాడు తన అల్లుడిగా ఉండడం అతనికి నచ్చలేదు. ఒకరోజు దక్షుడు మహాయజ్ఞం ఏర్పాట్లు చేశాడు. లోకాన్ని, దేవతలందరినీ పిలిచాడు. కానీ ఉద్దేశపూర్వంగా శివుణ్ణి పిలవలేదు. ఈ విషయం తెలిసిన సతీదేవికి హృదయం కలత చెందింది. భర్తను పిలవకపోతే తను ఎలా ఊరుకోగలదు అని ఆలోచించింది. కానీ అప్పటికే శివుడు సతీదేవిని ఆపాడు. ఆహ్వానం లేకుండా వెళ్ళడం మంచిది కాదని కూడా చెప్పాడు. కానీ సతీదేవి తండ్రి ఇంటికి వెళ్లాల్సిందే అని నిశ్చయించుకుంది. యజ్ఞశాలకి వెళ్ళగానే అక్కడ ఉన్న దక్షుడు శివుని గురించి హీనంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అతని మాటలు కత్తుల్లాగా సతీదేవి హృదయాన్ని గుచ్చాయి. సభలో అందరూ చూస్తుండగానే తన భర్తను అవమానించాడని ఆమె భరించలేకపోయింది. ఈ శరీరం నా భర్తను అవమానించిన చోటు, ఇక్కడ నిలబడకూడదు అని నిర్ణయించుకొని యజ్ఞ అగ్నిలో తనను తాను అర్పించుకుంది. ఆ క్షణమే కైలాసం కంపించింది. శివుని హృదయం చీలిపోయింది. ఈ వార్త విన్న శివుడు జటాజుటం విప్పి కోపంతో ఊగిపోయాడు. తన జుట్టు నుంచి ఒక చిన్న జుట్టును విసిరి భూమిపై పడేశాడు. అక్కడి నుండి వీరభద్రుడు జన్మించాడు. వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. అహంకారాన్ని నీలమట్టం చేశాడు. కానీ శివుడు దుఃఖం ఆగలేదు. సతీ శరీరాన్ని భుజాలపై వేసుకొని ప్రళయతాండవం చేయడం మొదలుపెట్టాడు. ఆ తాండవంతో లోకాలు కంపించాయి. సముద్రాలు పొంగాయి. పర్వతాలు వణికాయి. లోకాలు నశించే ప్రమాదం ఏర్పడింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీ శరీరాన్ని విడగొట్టాడు. అవి భూమిపై పడి శక్తిపీఠాలుగా మారాయి. శివుడు మెల్లగా శాంతించి మౌన తపస్సులోకి వెళ్ళిపోయాడు. కాలం నిశ్శబ్దంగా గడిచింది. అదే సమయంలో హిమాలయాల రాజు ఇంటిలో ఒక అందమైన బాలిక జన్మించింది. మేనకాదేవికి పుట్టిన ఆ అమ్మాయికి పార్వతి అని పేరు పెట్టారు. చిన్నప్పటి నుంచే ఆమెకు శివుడంటే అంతులేనంత ఆకర్షణ. బొమ్మలతో కాకుండా చిన్న శివలింగంతో ఆటలాడేది. తోటి పిల్లలు రాజకుమారుల కథలు చెబితే ఆమె మాత్రం కైలాస కథలు వినేది. వయసు పెరిగే కొద్దీ ఆ ప్రేమ భక్తిగా మారింది. తల్లిదండ్రులు ఎన్నో వరులను చూపించినా ఆమె మనసులో ఒక్కటే మాట, నా భర్త శివుడే. కానీ శివుడు అప్పటికే లోకాలకు దూరంగా తపస్సులో లీనమై ఉన్నాడు. పార్వతి మనసులో ఒక నిర్ణయం తీసుకుంది. శివుణ్ణి పొందాలంటే తపస్సే మార్గం అని ఆమె రాజభవనం వదిలి హిమాలయాల అరణ్యాలకు వెళ్ళింది. మొదటి రోజుకు కొద్దిగా పండ్లు తింది. తర్వాత ఆకులు మాత్రమే తినేది. ఆ తర్వాత నీళ్లు మాత్రమే తాగేది. చివరికి శ్వాసే ఆహారం అయ్యింది. చలిలో వణికింది, ఎండలో కాలిపోయింది, వర్షంలో తడిసిపోయింది. రాళ్లపై కూర్చొని గంటల తరబడి ధ్యానం చేసేది. పర్వత గాలులు శరీరాన్ని కొరికిన ఆమె కళ్ళల్లో సంకల్పం తగ్గలేదు. రోజులు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలయ్యాయి. శరీరం క్షీణించింది, కానీ ఆత్మ వెలిగింది. పార్వతి తపస్సు శక్తితో లోకాలు కంపించాయి. అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను హింసించడం మొదలుపెట్టాడు. బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల శివుడి కుమారుడే అతన్ని సంహరించగలడు. కానీ శివుడు తపస్సులో ఉన్నాడు. దేవతలు భయపడ్డారు. అందరూ కలిసి పరిష్కారం కోసం ఆలోచించారు. చివరకు మన్మధుణ్ణి పిలిచారు. శివుడు ధ్యానం భంగం చేయమని చెప్పారు. మన్మధుడు పుష్పబాణం పట్టుకొని వచ్చాడు. వసంత ఋతువును తీసుకొని వచ్చాడు. పువ్వుల పరిమాణం చుట్టూ విరబూసింది. పార్వతి తపస్సు చేస్తున్న చోట శివుడు ధ్యానంలో ఉన్నాడు. మన్మధుడు మెల్లగా పుష్పబాణం వేశాడు. క్షణం పాటు శివుని మనసులో కలత వచ్చింది. అంతలోనే శివుడు మూడో కన్ను తెరిచాడు. ఆ కన్నులో నుంచి అగ్ని బయటకు వచ్చింది. ఒక్క క్షణంలో మన్మధుడు భస్మమైపోయాడు. వసంతం ఆగిపోయింది. లోకం నిశ్శబ్దమయ్యింది. దేవతలు భయంతో వణికిపోయారు.
కానీ పార్వతీదేవి మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆమె కన్నీళ్లు పెట్టుకోలేదు. ప్రేమగా కూడా కాదు, భక్తిగా తపస్సు కొనసాగించింది. శరీరం ఎండిపోయింది, కానీ మనసు మరింత బలపడింది. పార్వతీదేవి తపస్సు శివుని హృదయానికి తాకింది. ఒకరోజు శివుడు వృద్ధ బ్రాహ్మణుడిగా మారి ఆమె దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చి, శివుడు పిచ్చివాడు, భస్మం పూసుకొని తిరుగుతాడు, నీకు సరిపోడు అని పరీక్షించాడు. ఆ మాటలు విని పార్వతీదేవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ ఆమె ధైర్యంగా చెప్పింది, శివుడిని అవమానిస్తే నేను భరించను. అతడే నా ప్రాణం, నా శ్వాస, నా జీవితం అని చెప్పింది. ఆ భక్తిని చూసి శివుడు కరిగిపోయాడు. వృద్ధ రూపం విడిచిపెట్టి తన అసలైన మహాశివ రూపంలో దర్శనమిచ్చాడు. పార్వతీదేవి కళ్ళల్లో ఆనందం పొంగిపోయింది. హిమాలయాలు వెలిగిపోయాయి. ఆకాశం మేళతాళాలు మోగినట్టు అయ్యింది. దేవతలు అందరూ చేరారు. విష్ణువు కన్యాదానం చేశాడు. బ్రహ్మ పూజలు చేశాడు. గాంధర్వులు గానం చేశారు. అప్సరసలు నాట్యం చేశారు. శివుడు పార్వతీదేవిని తమ ఎడమ భాగంలో కలుపుకున్నాడు. అలా శివశక్తి ఏకమయ్యాయి. శివుడు లేకుండా శక్తి లేదు, శక్తి లేకుండా శివుడు లేడు అనే సత్యం లోకానికి తెలిసింది. ఈ వివాహంతో లోకానికి సమతుల్యత వచ్చింది. తారకాసుర సంహారానికి మార్గం ఏర్పడింది. భక్తికి ఫలితం లభించింది. ఈ కథ మనకు ఒకటే చెబుతుంది, ప్రేమ కాదు, తపస్సు కాదు, భక్తి కాదు, అన్నీ విడివిడిగా కూడా కాదు. శివుణ్ణి పొందాలంటే ఓర్పు, త్యాగం, విశ్వాసం అన్ని కలిసి ఉండాలి. పార్వతీదేవి చేసిన ఘోర తపస్సుకి శివుడే కైలాసం నుంచి దిగి వచ్చేలా చేసింది. ఇదే పార్వతీదేవి మహాకథ. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.